ఒకసారి ఇలా అనుకుందాం, జీవితంలో ఎంతో కష్టపడ్డాం, పస్తులుంటూ పిల్లలను చదివించాం, వారు పెరిగి పెద్దవాళ్ళవుతున్నారు. రూపాయి పోగు చేసుకున్నాక ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలనిపించింది. కూడబెట్టుకున్న డబ్బులతో పాటు లోన్ తీసుకుని ఆ భవన నిర్మాణం కోసం ఎన్నో త్యాగాలు చేశామనుకుందాం. ఇటుక పేర్చి చెమట చిందించి రెక్కల కష్టంతో చివరకు ఇల్లు పూర్తి చేశామనుకుందాం. ఆ తర్వాత కొన్నాళ్లకు మనం నిర్మించుకున్న ఇంట్లోకి ఎవరైనా అక్రమంగా ప్రవేశించి ఒక రూమ్ కబ్జా చేస్తే మీకేమనిపిస్తుంది? మీ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ మొత్తం తీసుకుని రెంట్ కట్టకుండా ఉంటానంటే ఏం చేయాలనిపిస్తుంది? అసలు దీనికి మీరు ఒప్పుకుంటారా? చట్టపరంగా ముందుకెళ్లకుండా ఉంటారా? వెళ్తారు కదా. మరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నది అదే కదా. అమెరికా టు అమృత్సర్కు ల్యాండ్ అయిన అమెరికా మిలిటరీ విమానంలో 104 మంది అక్రమ వలసదారులున్నారు. వారంతా ఇండియా నుంచి యుఎస్కు అక్రమంగా వలస వెళ్లారు. ఎందుకిలా చేయడం? అసలు ఎందుకిలా చేశారు? అమెరికాలో సుమారు 7,25,000 మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నారని ఓ అంచనా. వారిలో 2024 సెప్టెంబర్లో 1000 మందికి పైగా భారతీయ పౌరులను చార్టర్ వాణిజ్య విమానాల ద్వారా ఇండియాకు వెనక్కి పంపేశారు. అక్టోబర్లో మరో 100 మందికి పైగా భారతీయ పౌరులను అమెరికా బహిష్కరించింది. ఇదంతా బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగింది. అధికారిక లెక్కల ప్రకారం 2018-2023 మధ్య యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఈ ద్వారా మొత్తం 5,477 మంది భారతీయులు యుఎస్ నుంచి బహిష్కరణకు గురయ్యారు. 2020లో 2,300 మంది కంటే ఎక్కువ మంది భారతీయులను ఇండియాకు పంపించేశారు. ఇలా ఇండియా నుంచి అమెరికాకు వలసలు ఎక్కువగా వెళుతున్న రాష్ట్రం సిక్కు ప్రాబల్యమున్న పంజాబ్, ఆ తర్వాత దాని పొరుగున ఉన్న హర్యానా, ఆ తర్వాత స్థానంలో గుజరాత్ ఉంది. ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అమెరికాకు భారీగా అక్రమ వలసలు ఉన్నాయనే చెప్పాలి. ఇలా అక్రమంగా వెళ్లడానికి పలు కారణాలు కూడా కనిపిస్తున్నాయి. ఇందులో కొన్ని కారణాలు అత్యాశకు సంబంధించినవిగా ఉన్నాయి, మరికొన్ని మోసపోయి వెళ్లినట్లుగా ఉన్నాయి. అమెరికాలో ఉన్న మెరుగైన ఉద్యోగ అవకాశాలు, జీవన ప్రమాణాలు ఇండియాలో ప్రస్తుతానికైతే లేవు. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాంటి యువతను ప్రలోభపెట్టే ముఠాలు ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా ఎక్కువే కనిపిస్తాయి.